రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దేశంలోనే అత్యధిక దిగుబడులను రైతులు సాధిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్లను అందిస్తూ రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నామని భట్టి వెల్లడించారు. ఆయిల్ పంప్ సాగును గణనీయంగా పెంచుతున్నామని చెప్పారు. సాగు రంగానికి బడ్జెట్లో 23,179 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో 284,16,000 మెట్రిక్ టన్నుల వరి 1,27,00,000 ఎకరాల్లో పండింది. ఫిలిప్పైన్స్ కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయటం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. 79,287 మంది రైతులు 2,90,466 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68,000 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాం. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2,34,000 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్ లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకర్షక కొత్త పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కనీ విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమాకు భట్టి కితాబిచ్చారు. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని సభ్యుల హర్షధ్వానాల మధ్య భట్టి వెల్లడించారు. రాష్ట్రంలో పుట్టటం, ఇక్కడ జీవించటం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది, సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం.